ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, హోటల్ కి వెళ్ళడానికి కూరగాయలు తీసుకురావడమే ఆలస్యం. ఇడ్లీ రవ్వ, దోశ పిండి అన్నీ గ్రైండ్ చేసి పిండి రెడీ చేసేసాను. పల్లీలు కూడా వేయించి మిక్సీ పట్టేశాను. అక్క, నువ్వన్నీ బానే చెప్తున్నావు కానీ హోటల్కి నువ్వు ఎక్కువగా రాలేదు కదా. మరి స్కూల్కి వెళ్లే నీకు ఇవన్నీ ఎలా తెలుసక్కా? స్కూల్కి వెళ్ళినా ఆడపిల్లగా ఇంటి పని వంట పని అన్నీ నేర్చుకున్నాను కదా అమృత. పైగా అన్నయ్య నువ్వు కలిసి హోటల్కి తీసుకువెళ్ళడానికి అన్నీ మేమే సిద్ధం చేసేవాళ్ళం. నేను రోజు చూసేదాన్ని. ఈ రోజు నేను ఖాళీగా ఉన్నాను కదా, ఈ పనులన్నీ ముందే చేసి పెట్టేశాను. అవకాశం, అవసరం అన్నీ నేర్పిస్తుంది అమృత. పెన్ను పట్టిన చేత్తో గరిట పట్టుకోమంటే ఆలోచిస్తావనుకున్నాను. కానీ నువ్వే ఇదంతా సిద్ధం చేస్తున్నావంటే ఉద్యోగం పోయిన బాధ నీకు పోయింది అనుకుంటున్నాను. నువ్వు అండగా ఉన్నప్పుడు ఈ ఉద్యోగం ఎంతన్నయ్యా, అన్నింటినీ మర్చిపోతాను. అమ్మ శ్రీవల్లి, మమ్మల్ని కూడా మర్చిపో. అలా అంటున్నారేంటండి? మీ చెల్లికి ఉద్యోగం లేదన్నారు కదా, మేం కూడా ఈ సంబంధానికి కాదనడానికి వచ్చాం. మీ ప్రాసలు ఆపేసి ముందు ఈ పెళ్లి ఎందుకు వద్దనుకుంటున్నారో అది చెప్పండి. ఉద్యోగం పోయిందని మా ఆయన క్లియర్ గా చెప్పారు కదమ్మా. అంటే మీరు మా చెల్లిని చూసి ఈ సంబంధం ఒప్పుకోలేదా? తను తెచ్చే జీతానికి ఒప్పుకున్నారా? కట్నం ఎలాగో ఇవ్వనప్పుడు జీతమైనా ఆశపడతాం కదా గంగా. ఏంటి షణ్ముఖం, నువ్వేం మాట్లాడట్లేదేంటి? విషయం మేమే ఇంత క్లారిటీగా చెప్తున్నప్పుడు నువ్వు వాడిని అడగడం ఏంటి బాబు? డబ్బు ముఖ్యం కాదు, మనిషి ముఖ్యమని మా అమ్మ నాన్నకి చెప్పాను బావా. కనీసం కట్నం తీసుకోకపోతే నాలోనే ఏదో లోపముందని అనుకుంటారు కదా. అప్పుడు కట్నం వద్దంటే మీరేదో శ్రీవల్లి మనసుని అర్థం చేసుకుని ఈ సంబంధం చేసుకోవడానికి ముందుకొచ్చారనుకున్నాను. కానీ మీరొచ్చింది తనని ఇష్టపడి కాదు, తను సంపాదించే డబ్బు కోసం అని ఇప్పుడు అర్థమవుతుంది. మీరు సంబంధం ఖాయం చేసే ముందు కట్నం అడిగినా సరే నేను సర్దుబాటు చేసేవాణ్ణి. ఇలా డబ్బు కోసం పెళ్లి చేసుకునే వాళ్ళని తెలిసాక ఇంకా వీళ్ళని మనుషుల్లాగే చూస్తున్నావా బావా? పశువులు ఎలాగైనా బతికేస్తాయమ్మా, మనుషులు కాబట్టే కట్నం కావాలి. అదే డబ్బులు సంపాదించాలి అంటున్నాం. నేను టీచర్ జాబ్ కాకపోయినా పెళ్ళైన తర్వాత ఏ ఉద్యోగమైనా చేయగలను. ఉద్యోగం రాకపోతే నీకు తిండి పెట్టలేం కదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.